సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా ఇక్కడ మనం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి ఉపయోగపడే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ క్లాసెస్ చూస్తున్నాము. దాంట్లో కాన్సెప్ట్ వైజ్గా చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ క్లాస్ అనేది లైవ్ క్లాస్ చేయాలి, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల లైవ్ క్లాస్ చేయట్లేదు, రికార్డెడ్ క్లాస్ చేస్తున్నాను. అయితే మనం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి ఇంటర్ స్థాయిలో ఉన్నటువంటి సిలబస్ని పేజ్ నెంబర్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఇలాంటి వీడియోలో మీకు పేజ్ నెంబర్ చెప్తాము, పేజ్ నెంబర్లో ఇంపార్టెన్స్ పాయింట్ చెప్తాము. ఇలాగ నేను ఇక్కడ కాన్సెప్ట్గా చెప్పి ఇలా కాన్సెప్ట్ రాసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ కాన్సెప్ట్ని పీడిఎఫ్ అనేది మనం పీడిఎఫ్ని డైరెక్ట్గా లింక్గా మార్చలేము కాబట్టి పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ గ్రూప్ అయినటువంటి ఎస్ఏ బయాలజీ ఏపీలో అప్లోడ్ చేస్తున్నాను. అక్కడ లింకు ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో చూడండి. ఏదైనా కార్తిక్ బయో అకాడమీ నుంచి వీడియో వస్తే ఆ వీడియో కింద మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన క్లాసెస్ వస్తాయి. ఇదంతా పీడిఎఫ్. లింక్ ఓపెన్ చేస్తే మీరు టెలిగ్రామ్లోకి వెళ్తారు, అక్కడ పీడిఎఫ్ అందిస్తున్నాను. సుమారు 1000 మెంబర్స్ అయితే మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు. ఓకేనండి, అందరు మెసేజ్ పెట్టడానికి ఏం పెట్టలేదు, నేనే మెసేజ్ సెండ్ చేస్తుంటాను. ఓకే, దయచేసి అర్థం చేసుకోండి. ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకేనండి, పీజీటీ వారికి కూడా టీజీటీ వారికి కూడా తెలుగు మీడియంలో చదివి మనం పీజీటీ టీజీటీ ఎగ్జామ్ కూడా ఈజీగా రాయవచ్చు. నేను అలాగే రాశాను. ఓకేనండి, ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, సో చూడండి, ఈరోజు మనం మాట్లాడదాము. తర్వాత మనకి ద్విలింగ కాన్సెప్ట్ నెంబర్ 31లో లిల్లీ లాంటి కొన్ని పుష్పాలలో రక్షక పత్రావళి ఆకర్షక పత్రాలు ఒకే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని పరిపత్రం అని చెప్తాము. సో లిల్లీ లాంటి కొన్ని పుష్పాలలో రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి ఒకే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం పరిపత్రం అనొచ్చు. తర్వాత ద్విలింగ పుష్పం అన్నారు, ఏకలింగ పుష్పం అన్నారు. మరి ద్విలింగ పుష్పం అంటే ఏంటి? బైసెక్సువల్ ఫ్లవర్ అని చెప్తాము. ఏకలింగ పుష్పం వచ్చేసి మనకి యూనిసెక్సువల్ ఫ్లవర్ అని చెప్తాము. అంటే ద్విలింగ పుష్పం అంటే ఒక పుష్పంలో కేసరావళి కానీ అండకోశం కానీ ఆండ్రోషం కానీ గైనాన్షియం కానీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ బైసెక్సువల్ ఫ్లవర్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. సో ఏకలింగ పుష్పాలు మందార కానీ ఇవన్నీ కూడా మనకి ద్విలింగ పుష్పాలే. మరి ఏకలింగ పుష్పాలు అంటే ఏంటి? ఏకలింగం అంటే ఒకే లింగం అని అర్థము. అంటే ఒక ఫ్లవర్లో ఉంటే కేసరం ఉంటుంది, లేకపోతే మనకి ఫలదళాలు ఉంటాయి, లేదా అండకోశం ఉంటుంది. కాబట్టి ఒక పుష్పంలో కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒకటి ఉంటే అటువంటి పుష్పాన్ని ఏమంటామంటే ఏకలింగ పుష్పాలు అంటాము. అది కాన్సెప్ట్ నెంబర్ 31. నా క్లాసెస్ రెగ్యులర్గా చూసే అభ్యర్థులకి ఈ కాన్సెప్ట్ అంటూ ఏంటో అన్ని విషయాలు తెలుస్తాయి. ఓకే, తర్వాత కాన్సెప్ట్ నెంబర్ 32. కాన్సెప్ట్ నెంబర్ 32 అయితే కాన్సెప్ట్ నెంబర్ 32లో మనకి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే సిమెట్రికల్, అదేవిధంగా ఏ సిమెట్రికల్ అని చెప్తాం కదా. సో యాక్నోమార్ఫిక్, అదేవిధంగా జేగోమార్ఫిక్ అని చెప్తాము. ఇక్కడ ఫస్ట్ వన్ కాన్సెప్ట్ నెంబర్ 32 ఏం చెప్తుందంటే కాన్సెప్టు సౌష్ఠవయుత పుష్పం. సౌష్ఠవయుత పుష్పం అంటే మనకి యాక్టినోమార్ఫిక్ అని చెప్పవచ్చు. సౌష్ఠవం అంటే సౌష్ఠిత పుష్పం అంటే పుష్పాన్ని మధ్య నుండి ఏ వ్యాసార్థపు తలం నుంచిన 2 సమాన భాగాలుగా విభజించవచ్చు. ఒక ఫ్లవర్ తీసుకుంటే ఆ ఫ్లవర్ మధ్య నుండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుష్పాన్ని ఏ తలంలో కూసినా కూడా 2 సమాన భాగాలు అవుతాయి. అటువంటి పుష్పాన్ని మనం సౌష్ఠవయుత పుష్పం అంటాము. ఎగ్జాంపుల్ ఆవ, మస్టర్డ్, దతూర, మిరప. వీటి యొక్క ఫ్లవర్ని ఏ వ్యాసార్థపు తలంలో నుంచి కట్ చేసినా 2 సమాన భాగాలు అవుతాయి. అటువంటి వాటిని సౌష్ఠవయుత పుష్పం అంటాము. తర్వాత పాక్షిక సౌష్ఠితం అంటే ఏంటి? పుష్పాన్ని మధ్య నుంచి ఏదో ఒక తలం నుంచి మాత్రమే 2 సమాన భాగం చేయగలము. సౌష్ఠితం అంటే ఏంటి? ఏ తలం నుంచి అయినా పుష్పాన్ని 2 భాగాలుగా చేయవచ్చు. మరి పాక్షిక సౌష్ఠిత పుష్పం అంటే పుష్పాన్ని మధ్య నుంచి ఏదో ఒక తలం నుంచి మాత్రమే మనం 2 సమాన భాగాలుగా విభజించవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే బఠానీ, గుల్మోహర్, చిక్కుడు, కేషియా ఇవన్నీ కూడా మనకి పాక్షిక సౌష్ఠితానికి ఎగ్జాంపుల్. ఇది కాన్సెప్ట్ నెంబర్ 32. ఓకే, తర్వాత మనకి కాన్సెప్ట్ నెంబర్ 33. ఇది లైవ్ క్లాస్ రావాలి, బట్ కొన్ని కారణాల వల్ల చేస్తున్నాను. సో తర్వాత మనకి ఇంకోటి కాన్సెప్ట్ నెంబర్ 33లో సౌష్ఠవ రహిత పుష్పం అని చెప్తున్నారు.
సో కాన్సెప్ట్ నెంబర్ 3 ఏంటంటే మనకి సౌష్ఠవ రహిత పుష్పం అంటే ఏంటంటే పుష్పాన్ని మధ్య నుంచి ఏ తలంలోనైనా నిలువున 2 సమాన భాగాలుగా విభజించలేం. పుష్పాన్ని మధ్య నుంచి ఏ తలంలో అయినా 2 సమాన భాగాలుగా విభజిస్తే అటువంటి పుష్పాన్ని సౌష్ఠవ పుష్పం అంటాము. అదేవిధంగా మనకి పుష్పాన్ని ఏదో ఒక తలం నుంచి 2 సమాన భాగాలు చేస్తే పాక్షిక సౌష్ఠవితం అని, అసలు ఏ తలం నుంచి అయినా కోసినా కూడా కట్ చేసినా కూడా ఫ్లవర్ 2 సమాన భాగాలు రాకపోతే అటువంటి పుష్పాన్ని సౌష్ఠవ రహిత పుష్పం అంటాము, ఎసిమెట్రిక్ పుష్పం అంటాము. ఎసిమెట్రిక్ పుష్పం అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మెట్ట తామర, కెన్న అనేది మెట్ట తామర. అది కాన్సెప్ట్ నెంబర్ 33 అని రాశాను. సో కాన్సెప్ట్ నెంబర్ 34 ఇక్కడ మనకి పుష్పాలు హైపోగైనస్ ఫ్లవర్ అని, పెరిగైనస్ అని, ఎపిగైనస్ అని ఉంటాయి. అండకోశార్ధస్థిత పుష్పమని, పర్యాండకోశ పుష్పమని, అండకోశోపరిక పుష్పాలని చెప్పేసి రకరకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ అండకోశార్ధస్థిత పుష్పం అంటే ఏంటంటే హైపోగైనస్ ఫ్లవర్ అంటే ఏంటి? ముందు మీరు మీ దగ్గర ఈ బుక్ ఉండాలి. ఖచ్చితంగా మీ దగ్గర బుక్ ఉండి మీరు పూర్తిగా చదవాలి. అన్నీ మేము చెప్పలేము కాబట్టి మీరు పూర్తిగా చదవాలి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాత్రమే మేము చెప్తాను. ఓకే, అయితే చూడండి, ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియో ఖచ్చితంగా లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే మన వీడియో యూట్యూబ్లో బూస్టప్ అవుతుంది. దయచేసి గమనించండి, మిగతా యాస్పిరెంట్ కూడా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండకోశార్ధస్థిత పుష్పం అంటే, అండకోశార్ధస్థిత పుష్పం అంటే దాని ఇంగ్లీష్లో మనకి హైపోగైనస్ ఫ్లవర్ అంటాము. అంటే అండకోశం అనేది అగ్రభాగంలో ఉంటుంది, మిగిలిన పుష్ప భాగాలు దాని అడుగు భాగం నుంచి వస్తాయి. అండకోశం అగ్రభాగంలో ఉండి మిగిలిన పుష్ప భాగాలు దాని కింద అమరి ఉంటాయి. అటువంటి పుష్పాన్ని అండకోశార్ధస్థిత పుష్పం అంటాము. దీన్ని హైపోగైనస్ ఫ్లవర్ అంటాము. ఎగ్జాంపుల్ ఆవాలు, చైనా రోజ్, వంగ. అంటే దీంట్లో అండం అనేది అటువంటి అండాన్ని ఏమంటామంటే ఊర్ధ్వ అండం అని చెప్తాము. అండకోశం పైన ఉంటుంది, దాని కింద నుంచి రిమైనింగ్ రక్షక పత్రావళి, ఆకర్ష పత్రావళి, కేసలు అమరి ఉంటాయి. కాబట్టి అటువంటి పుష్పాన్ని అండకోశార్ధస్థిత పుష్పం అంటాము. ఓకే, ఈ మ్యాటర్ అంతా మనకి టెలిగ్రామ్లో ఉంటుంది, చూడండి. సో నెక్స్ట్ వన్ పర్యాండకోశ పుష్పం అంటే పర్యాండకోశ పుష్పం అంటే దాన్ని పెరిగైనస్ అంటాము. సో పుష్పం మధ్యలో అండకోశం అమరి ఉండి, అంటే అండకోశం మధ్య భాగంలో ఉండి, అంటే అండకోశం యొక్క మధ్య భాగం నుంచి మిగతా భాగాలు వస్తాయి అని అర్థం. పర్యాండకోశ పుష్పం అంటే పుష్పం మధ్యలో అండకోశం అమరి ఉండి, పుష్పం మధ్యలో అండకోశం అమరి ఉండి మిగిలిన పుష్ప భాగాలు పుష్పాసనం అంచు వెంబడి దాదాపు ఒకే ఎత్తులో అమరి ఉంటే దాన్ని పర్యాండకోశ పుష్పం అంటాము. సింపుల్గా చెప్పాలంటే ఓవరి కింద నుంచి మిగిలిన పుష్పభాగాలు వస్తే అండకోశార్ధస్థిత పుష్పం అని, ఈ ఓవరికి అండకోశానికి పక్క నుంచి రిమైనింగ్ పార్ట్స్ వస్తే దాన్ని పర్యాండకోశ పుష్పం అంటాము. అలా కూడా చెప్పవచ్చు. పుష్పం మధ్యలో అండకోశం అమరి ఉండి మిగిలిన పుష్ప భాగాలు పుష్పాసనం అంచు వెంబడి దాదాపు ఒకే ఎత్తులో అమరి ఉంటే కూడా మనం చెప్పవచ్చు. అటువంటి పుష్పాన్ని పర్యాండకోశ పుష్పం అంటాము. ఎగ్జాంపుల్ ప్లమ్, గులాబీ, పీచ్ అనమాట. సో ఇటువంటి అండాన్ని ఏమంటాము? అర్ధ నిమ్న అండము, అర్ధ ఊర్వ అండం అని చెప్పొచ్చు. అర్ధ ఊర్ధ్వ అండమని, అర్ధ నిమ్నము లేదా అర్ధ ఊర్ధ్వం అని చెప్పొచ్చు. ఇది పర్యాండకోశ పుష్పం అని. ఖచ్చితంగా మీ దగ్గర తెలుగు అక్కడ బుక్ ఉండాలి సార్. నెక్స్ట్ వన్ అండకోశోపరిక పుష్పం అంటే మనకి ఎపిగైనస్ ఫ్లవర్. అంటే దీన్ని సింపుల్ చెప్తాను. అండకోశం కింద ఉంటుంది, అండకోశం పై భాగాల నుంచి మనకి రిమైనింగ్ పార్ట్స్ అమరి ఉంటాయి. అంటే పుష్పాసనం అంచు పైకి పెరిగి అండయస్యాన్ని పూర్తిగా ఆవరించి దానితో సంయుక్తమై మిగిలిన పుష్ప భాగాలు అండాశయం పైనుంచి ఏర్పడి ఉంటాయి. అటువంటి పుష్పాన్ని మనం అండకోశోపరిక పుష్పం అంటాము. ఎగ్జాంపుల్ జామ, దోసకాయ, సన్ఫ్లవర్. ఇటువంటి అండాన్ని ఇన్ఫీరియర్ ఓవిల్ అంటాము. ఇన్ఫీరియర్ అండం అంటే నిమ్న అండం అని అర్థం. అంటే అండకోశార్ధస్థ పుష్పము, పర్యాండకోశ పుష్పము, అండకోశోపరిక పుష్పము. అంటే అండాశయం కింద నుంచి మిగిలిన పుష్పభాగాలు వస్తే అటువంటి ఫ్లవర్ని మనం అండకోశార్ధస్థ పుష్పం అని, పర్యాండకోశం అంటే అండకోశం పక్క నుంచి వస్తాయి పర్యాండకోశం పుష్పము, అండకోశోపరిక పుష్పం అంటే అండాశయం పై భాగాల నుంచి రిమైనింగ్ పార్ట్స్ వస్తాయని అర్థం. ఇది కాన్సెప్ట్ నెంబర్ 34. ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ వీడియో ఏదో చేద్దాము. ఓకే, మనకి ఛానల్ కంటిన్యూ ఉంటుంది కదా. తర్వాత మనకి
చాలా ఎగ్జామ్లో పుష్పరచన అడుగుతున్నాడు. సో పుష్పరచన అంటే మనకి రక్షక కానీ ఆకర్షక పత్రాలు ఎలా అమరి ఉంటాయి, ఏ విధంగా అమరి ఉంటాయి అనే విషయాన్ని తెలిసే అదే మనకి పుష్పరచన అవుతుంది. దాన్ని ఎస్టివేషన్ అని చెప్తాము. అంటే పుష్పం అనేది మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక పత్రావళి క్యాలిక్స్ అండ్ కరోల్లా రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి ఎలా అమరి ఉన్నాయి అని తెలిపి దాన్ని మనం ఎస్టివేషన్ లేదా పుష్పరచన అంటాము. చూడండి, పుష్పం కాన్సెప్ట్ నెంబర్ 35 పుష్పరచన, దీన్ని మనం ఎస్టివేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్, పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి అమరి ఉండే విధానాన్ని పుష్పరచన అని చెప్పడం జరుగుతుంది. అంటే పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి ఎలా అమరి ఉన్నాయి అని చెప్తే దాన్ని మనం పుష్పరచన అని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఏమంటాము? పుష్పరచన అని చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. ముందు ఎగ్జాంపుల్ చూద్దాము, తర్వాత అంటే ఏంటి చూద్దాము. ముందు కవాటయుత పుష్పరచన వాల్వెట్ ఎస్టివేషన్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి జిల్లేడు కెలోట్రాపిస్. ఒక్క నిమిషం అండి. ఓకే, తర్వాత మెలి తిరిగిన ట్వైస్టెడ్ అంటాము. మందార, బెండ, పత్తి. చిక్కైన పుష్పరచన ఇంబ్రికేట్ ఎస్టివేషన్ అంటాము. కేసియా, గుల్మొహర్. వ్యాక్సిల్లరీ పాపిలినేషియస్ పుష్పరచన బఠానీ, చిక్కుడు అని చెప్తాము. సో ఇప్పుడు కవాటయుత ఎగ్జాంపుల్ జిల్లేడు, మెలి తిరిగిన పుష్పరచనకి మందార, బెండ, పత్తి. చిక్కైన పుష్పరచనకి కేసియా, గుల్మొహర్. వ్యాక్సిల్లరీ అండ్ పాపిలినేషియస్కి బఠానీ, అదేవిధంగా చిక్కుడు. తర్వాత కాన్సెప్ట్ నెంబర్ 36 ఏమవుతుందంటే అసలు కవాటయుత పుష్పరచన ఏంటంటే రక్షక పత్రాలు కానీ ఆకర్షణ పత్రాలు కానీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ నెంబర్ 36లో కవాటయుత పుష్పరచన అంటే ఏంటి? కవాటయుత పుష్పరచన అంటే రక్షక పత్రాలు కానీ ఆకర్షక పత్రాలు కానీ ఒక 5 ఉంటాయి. అవి ఈక్వల్గా అమరి ఉంటాయి. అంటే ఓవర్ ల్యాపింగ్ అయి ఉండవు, పక్క పక్కనే అమరి ఉంటాయి. సో దీని ఎగ్జామ్ మీకు చూపిస్తాను చూడండి, ఇలా అమరి ఉంటాయి. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. ఓకేనండి. ఓకే, కవాటయుత పుష్పరచన అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. ఒక వలయంలోని రక్షక పత్రాలు కానీ ఆకర్షక పత్రాలు అంచుల వద్ద తాకి ఒకదానికొకటి అతివ్యాప్తం కాకుండా ఉంటాయి. దగ్గర అంచులు దగ్గరగా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. అంటే ఒక వలయంలో ఉన్నటువంటి రక్షక పత్రాలు కావచ్చు ఆకర్షక పత్రాలు కావచ్చు, అంచుల వద్ద తాకి ఒకదానికొకటి అతివ్యాప్తం కాకుండా ఉంటాయి, ఓవర్ ల్యాపింగ్ కాకుండా ఉంటాయి. అది కవాటయుత పుష్పరచన. 2 మెలితిరిగిన పుష్పరచన అంటే అయితే దీంట్లో ఎలా అంటే ఒక భాగం యొక్క అంటే ఒక రక్షక పత్రం లేదా ఆకర్షక పత్రం యొక్క ఒక అంచు దాని పక్కన ఉన్నటువంటి ఇంకొక రక్షక లేదా ఆకర్షక పత్రాల యొక్క అంచును కప్పుతూ ఉంటుంది, అతివ్యాప్తంగా అయి ఉంటుంది. అటువంటి దాన్ని మనం మెలితిరిగిన పుష్పరచన అని చెప్పొచ్చు. తర్వాత చిక్కైన పుష్పరచనలో ఏమవుతుందంటే ఇక్కడ మొత్తానికి మనకి ఒక 5 రక్షక కానీ లేదా 5 ఆకర్షక పత్రాలు ఉంటాయి. అయితే రక్షక ఆకర్షక పత్రాల అంచులు ఏదో ఒక దిశలో కాకుండా ఒకదానికొకటి అతివ్యాప్తంగా ఉంటాయి చిక్కైన పుష్పరచనలో. అంటే ఒకటి పూర్తిగా లోపల వైపు ఉంటుంది, ఒకటి పూర్తిగా బయట వైపు ఉంటుంది, ఒకటేమో లోపలికి బయట ఉంటుంది. 3 ఓకే, ఇక్కడ మనకి చిక్కైన పుష్పరచనలో మొత్తం 5 రక్షక పత్రాలు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకటి పూర్తిగా లోపలికి ఉంటుంది, ఒకటి పూర్తిగా బయటకు ఉంటుంది, 3 ఒకదానికొకటి ఓవర్ ల్యాపింగ్ అయి ఉంటాయి. అదేవిధంగా మెలితిరిగిన పుష్పరచనలో ప్రతిదీ కూడా మెలితిరిగి ఉంటుంది, అతివ్యాప్తంగా ఉంటుంది. ఓకే, తర్వాత మనకి వ్యాక్సిల్లరీ అదేవిధంగా పాపిలినేషియస్ పుష్పరచన అంటే వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి లెగ్యూమినేసి కుటుంబాల్లో ఉంటుంది. దీంట్లో మనకి లెగ్యూమినేసి కుటుంబాల్లో మొత్తం 5 రకాల రక్షక లేదా ఆకర్షక పత్రాలు ఉన్నాయనుకోండి. దానిలో బఠానీ చిక్కుడు పుష్పాల్లో 5 ఆకర్షక పత్రాలు ఉంటాయి. ఈ వ్యాక్సిల్లరీ పాపిలినేషియస్ పుష్పరచన భిన్నంగా ఉంటుంది. ఎగ్జామ్లో అడిగితే ఇదే అడగవచ్చు. దీంట్లో ఏమవుతుందంటే ఈ బఠానీ కానీ చిక్కుడు పుష్పాల్లో 5 ఆకర్షక పత్రాలు ఉంటాయి, క్యాలిక్స్ ఉంటాయి, కరోలా ఉంటాయి, ఆకర్షక పత్రాలు. దానిలో పైన మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కనబడుతుంది కదా. సో ఇది అతి పెద్ద కదా, ఇది ఒక ఆకర్షక పత్రము. దీన్ని మనం ధ్వజం అని చెప్తాము. ఈ ధ్వజానికి పక్కన ఉండేవి 2 ఉన్నాయి కదా, ఇది 2 పక్కన ఉన్నాయి కదా, ఇవి బాహువులు అని చెప్తాము.
తర్వాత ఇవి రెండు కలిసి ఉన్నాయి. మొత్తం 1 2 3 4 5 అన్నమాట. ఇలాగా లాస్ట్ వన్ అది ఇలా ఉంటుంది. దాంట్లో అతిపెద్ద రక్షక పత్రం అని ధ్వజం అని చెప్తాము. ధ్వజానికి కింద ఇరువైపులా ఉండేది మనకి బాహువులు ఉంటాయి. ఓకేనండి. ఈ బాహుల్ని కప్పి మనకి ధ్వజ ఆకర్షక పత్రం ఉంటుంది. తర్వాత కింద వైపున మనకి చిన్నమైనటువంటి ఆకర్షణ పత్రాలు ద్రోణి ఉంటాయి. రెండు అవి కలిసే ఉంటాయి. కాబట్టి పైన ఆకర్షక పత్రం ధ్వజం ఉంటుంది. ధ్వజం రెండు ఆకర్షక పత్రాలని ఆవరించి ఉంటుంది. వాటిని బాహువులు అంటాము. ఈ బాహువులు కింద మనకి రెండు చిన్నమైనటువంటి ఆకర్షక పత్రాలు ఉంటాయి. దాన్ని మనం ద్రోణి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. ఈ రెండు బాహువులు తిరిగి పూర్వాంతలో ఉన్న రెండు అతి చిన్నమైన ఆకర్షక పత్రాల ద్రోణిని కప్పి ఉంచుతాయి. ధ్వజం అనేది బాహువుని కప్పి ఉంచుతుంది. బాహువులు అనేవి ద్రోణిని కప్పి ఉంచుతాయి. ధ్వజం, బాహువు, ద్రోణి. ధ్వజం అంటే అతి పెద్దదైన ఒకే ఒక ఆకర్షక పత్రము. దాని కింద రెండు వైపులా బాహువులు ఉంటాయి. బాహువులు అంతేనండి. తెలుగు మనకు అంత సరిగ్గా రావట్లేదు. బాహువులు ఓకేనండి, అవి ఉంటాయి. వాటిని కప్పుతుంది ధ్వజ ఆకర్షక పత్రము. ఈ బాహువులు అనేవి ద్రోణిని కప్పుతాయి, చిన్నదాన్ని కప్పుతాయి అనమాట. అది కాన్సెప్ట్ నెంబర్ 36. ఇప్పుడు కాన్సెప్ట్ నెంబర్ 37 రండి. మీ దగ్గర ఆల్రెడీ పీడిఎఫ్లు ఉంటాయి కానీ ఇది అర్థం కాదు. సో వ్యంద్య కేసరాన్ని మనం స్టామినోడ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, కాన్సెప్ట్ నెంబర్ 37లో ఒక పాయింట్ రాశాను. ఇక్కడ చూస్తే వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒకసారి చూడండి. కేసరావళి గురించి మాట్లాడదాం. కాన్సెప్ట్ నెంబర్ 7 ఏంటంటే మనకి కేసరావళి గురించి, కేసరావళి లేదా ఆండ్రోషియం గురించి. ఆండ్రోషియం అనేది మేల్ పార్ట్. ఒక ఫ్లవర్లో మేల్ పార్ట్ ఏదైతే ఉందో ఆండ్రోషియము, దాంట్లో ఫిలమెంట్ ఉంటుంది. అదేవిధంగా యాంథర్ పరాగకోశం ఉంటుంది. పరాగకోశం లోపల మనకి పోలిన్ గ్రెయిన్స్ ఉంటాయి, పరాగరేణులు అనేవి ఉంటాయి అన్నమాట. ఒకసారి ఒకటి అయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్, ఈ కేసరావళిలో కేసరాలు ఆకర్షక పత్రాలతో సంయుక్తమైతే, మన కేసరాలు కానీ ఫ్లవర్లో ఉన్నటువంటి ఆకర్షక పత్రాలు కరోలాను అదేవిధంగా ఆండ్రోషియం రెండు సంయుక్తమైతే అటువంటి దాన్ని మనం ఆ స్థితిని ఏమంటామంటే మకుట దళో పరిస్థితం అంటాము. మకుట దళో పరిస్థితం అంటే ఎపిపెటాలస్ అంటే కేసరాలు ఆకర్షక పత్రాలతో కలిసిపోయి ఉంటాయి. ఎగ్జాంపుల్ వంగ. తర్వాత మనకి కేసరాలు అనేవి పరిపత్రాలతో సంయుక్తమవుతాయి. పరిపత్రాలు అంటే మనకి రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు ఒకే విధంగా ఉంటే దాన్ని పరిపత్రం అంటాం. కాబట్టి కేసరాలు పెరియాంత పరిపత్రాలతో సంయుక్తమైతే దాన్ని మనం ఎపిఫైలోస్ అని చెప్తాము. పరిపత్రో పరిస్థితం అని చెప్తాము. పరిపత్రో పరిస్థితం అని చెప్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి లిల్లీ. తర్వాత ఏకబంధకం అంటే మోనో ఎడిల్ఫస్. ఏకబంధకం అంటే కేసరాలు అనేవి సంయుక్తమయ్యి ఒకే కట్టలాగా ఉంటాయి. కేసరాలు అన్నీ కూడా ఇలా కలిసిపోయి ఒకే పుంజంలాగా ఏర్పడితే దాన్ని మనం ఏకబంధకం లేదా మోనో ఎడిల్ఫస్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ మందార. బఠానీలో మనకి రెండు పుంజాలు ఉంటాయి, ద్విబంధకం ఉంటుంది బఠానీలో. ఓకేనండి. అదేవిధంగా ఈ కేసరాలు రెండు కంటే ఎక్కువ పుంజాలుగా ఉంటే బహుబంధకం లేదా పాలీ ఎడిల్ఫస్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సిట్రస్. కాబట్టి ఏకబంధకానికి మందార, ద్విబంధకానికి బఠానీ, బహుబంధకానికి సిట్రస్ ఎగ్జాంపుల్. ఇది కాన్సెప్ట్ నెంబర్ 37. సో తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 38 మనం అండకోశం గురించి మాట్లాడదాము. అండకోశం గైనాన్షియం అని చెప్పొచ్చు. ఒక ఫ్లవర్లో గైనాన్షియం ఉంటుంది, ఫీమేల్ పార్ట్. దీనికి స్టిగ్మా, స్టైల్, ఓవరీ. స్టిగ్మా, స్టైల్, ఓవరీ ఇలా ఉంటుంది. తెలుగులో ఏమంటారు? కీలాగ్రము, కీలము, అండాశయం లోపల అండాలు ఉంటాయి. కాబట్టి స్టిగ్మా, స్టైల్, ఓవర్ని కలిపి కార్పెల్ లేదా పిస్టిల్ అంటాము. ఓకేనండి. ఇప్పుడు అండకోశం గురించి మాట్లాడదాం. ఒకసారి చూడండి. అండకోశం అంటే ఒకటి లేదా అనేక ఫలదళాలతో ఏర్పడి ఉంటుంది అండకోశము. ఒకటి లేదా అనేక ఫలదళాలు ఒకటి కార్పెల్స్ అంటాము. అంటే స్టిగ్మా, స్టైల్, ఓవరీని మనం అండకోశం అని చెప్తాము. ఈ మూడు భాగాలు ఉంటే దాన్ని గైనాన్షియం లేదా అండకోశం అని చెప్తాము. ఓకే, మూడు భాగాలు ఏంటి? కీలము, కీలాగ్రము, అండాశయం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది చూడండి. మోనోకార్పిలరీ గైనాన్షియం. అండకోశం అనేది అంటే అండకోశం ఒకే ఉందనుకోండి, ఒకే అండకోశం ఉంటే
అది ఎగ్జాంపుల్ వచ్చి మనకి డాలికస్ ఎగ్జాంపుల్. ఒక కార్పిల్ ఉంటే, ఒక అండకోశం ఉంటే ఎక్కువ అండకోశాలు ఉంటాయి. ఒక అండకోశం ఉంటే డాలికస్ ల్యాబ్ చిక్కుడు. ఓకేనండి. 2 కార్పిల్స్ ఉంటే 2 అండకోశాలు ఉంటే సొలానం ఎగ్జాంపుల్. 3 అండకోశాలు ఉంటే ఎలియం సెఫా. 4 అండకోశాలు ఉంటే ఈనోథిరా లామార్కియానా. 5 కార్పిల్స్ ఉంటే హైబిస్కస్. మెనీ కార్పిల్స్ ఉంటే అబుట్లాన్ ఇండికమ్. ఇది కాన్సెప్ట్ నెంబర్ 38 ఇచ్చాను చూడండి. తర్వాత మనకి అండన్యాసం అని చెప్తాము. అండన్యాసం అంటే ఏంటండి? ప్లాసంటేషన్. అండాలు అమరి ఉండే విధానమే మనకి అండాశయంలో ఓవరీలో ఓవుల్స్ అనేవి ఎలా అరేంజ్మెంట్ అయి ఉన్నాయి అని చెప్పగలిగి దాన్ని మనం అండన్యాసం అంటాము. అండాశయంలో అండాలు అమరి ఉండేటువంటి విధానాన్ని మనం అండన్యాసం అని చెప్తాము. అండాశయంలో అండాలు అమరి ఉండే విధానమే అండన్యాసం, ప్లాసెంటేషన్ చెప్తాము. సో దీంట్లో కొన్ని అండన్యాసాలు ఉన్నాయి, ప్లాసెంటేషన్స్ ఉన్నాయి. ఉపాంత అండన్యాసము, అక్షీయ అండన్యాసము, కుడ్య, పీఠ, కేంద్ర, స్వేచ్ఛ కేంద్ర. ఉపాంత అండన్యాస స్థానము అండన్యాసము, అక్షీయ అండన్యాసము, కుడ్య అండన్యాసము, పీఠ అండన్యాసము, కేంద్ర అండన్యాసము, స్వేచ్ఛ కేంద్ర అండన్యాసము. దాన్ని మనం మార్జినల్ అంటే ఉపాంత అండన్యాసము, యాక్సియా యాక్సిల్ అని, కుడ్య పెరైటల్ అని, పీఠ బేసల్ అని, ఫ్రీ సెంట్రల్ స్వేచ్ఛ కేంద్రక లేదా సెంట్రల్ అని చెప్పవచ్చు. ఇలాగ మనకి అండన్యాసాలు అయితే ఉన్నాయి. ఒక్కసారి మనం అంటే ఏంటో చూద్దాం. కాన్సెప్ట్ నెంబర్ 40. ముందు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి దీంట్లో ఎగ్జాంపుల్ అడుగుతాడు కాబట్టి చాలు. కాబట్టి ఫస్ట్ వన్ ఉపాంత అండన్యాసం. ఎగ్జాంపుల్ బఠానీ చిక్కుడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ఎగ్జాంపులే మ్యాచింగ్ అడుగుతాడండి ఎక్కువ. ఉపాంత అండన్యాసము బఠానీ, అదేవిధంగా చిక్కుడు. అక్షీయ అండన్యాసము మందార, టమాటా, నిమ్మ. కుడ్య అండన్యాస్థానము ఆవ, ఆర్జిమోన్. స్వేచ్ఛ కేంద్రక అండన్యాసము డయాంథస్ ప్రైమ్ రోజ్. ఓకేనండి. తర్వాత పీఠ అండన్యాసం ప్రొద్దుతిరుగుడు, బంతి, మ్యారీగోల్డ్ అని చెప్పొచ్చు, మారీగోల్డ్ అని చెప్పొచ్చు. ఉపాంత అండన్యాసము ఎగ్జాంపుల్ బఠానీ చిక్కుడు. అక్షీయ అండన్యాస్థానము మందార, టమాటా, నిమ్మ. కుడ్య అండన్యాస్థానము ఆవ, ఆర్జిమోన్. స్వేచ్ఛ కేంద్ర అండన్యాసము డయాంథస్, అదేవిధంగా ప్రైమ్ రోజ్. పీఠ అండన్యాసము ప్రొద్దుతిరుగుడు, బంతి లేదా మ్యారీగోల్డ్ అని చెప్పొచ్చు. ఇది కాన్సెప్ట్ నెంబర్ 40. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐటమ్ కాన్సెప్ట్ నెంబర్ 41. ఇప్పుడు మనం ఫ్రూట్కి వెళ్తున్నాము. ఇప్పటివరకు వాళ్ళ ఫ్లవర్ చూసాము, ఇది ఫ్రూట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా ఎగ్జామినరు కాన్సన్ట్రేషన్ చేసే ఏరియా ఏంటంటే ఫ్రూట్ గురించి. ఏ ఫ్రూట్ ఎలా తింటాము, ఎలా తింటాము కాదు, ఏ పార్ట్ తింటాము అనేది చూసుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 41 ఒకసారి చూద్దాము. కాన్సెప్ట్ నెంబర్ 41లో మనకి సాధారణంగా అండాశయం ఉంటుంది, ఓవరీ. ఓవరీ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఓవరీ కన్వర్ట్ ఇంటూ లైక్ ఫ్రూట్. ఓవిల్స్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ సీడ్. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఫలదీకరణ అనంతరము ఓవిల్స్ అనేవి, అండాలు అనేవి విత్తనాలుగా మారుతాయి. అదేవిధంగా మనకి ఈ అండాశయం అనేది ఫలంగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. ఫలదీకరణ అనంతరం పరిపక్వత చెందిన అండాశయము నుండి ఫలం అభివృద్ధి చెందుతుంది. ఫలదీకరణం చెందకుండానే ఫ్రూట్ ఏర్పడితే దాన్ని మనం అనిషేక ఫలనం లేదా పార్థినోకార్పిక్ ఫ్రూట్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి అరటి. ఇక్కడ ఫలదీకరణ అనంతరం అనేది అండాశయం అంటే మెచ్యూర్ అనేటువంటి అండాశయం నుంచి ఫలం ఏర్పడితే దాన్ని నార్మల్గా ఉంటుంది. కానీ ఫలదీకరణం చెందకుండానే ఏదైనా ఫ్రూట్ అనేది ఏర్పడితే దాన్ని అనిషేక ఫలనం అని చెప్తాము, అనిషేక ఫలం అని చెప్పొచ్చు, దాన్ని పార్థినోకార్పిక్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. కాబట్టి ఫలదీకరణ అనంతరము పరిపక్వ చెందిన అండాశయం నుండి ఫలం ఏర్పడుతుంది. కానీ కొన్ని మొక్కలు ఏమవుతుందంటే ఫలదీకరణం చెందకుండానే ఫలం ఏర్పడితే అటువంటి ఫలాన్ని మనం పార్థినోకార్పిక్ ఫ్రూట్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ అరటి. అది కాన్సెప్ట్ నెంబర్ 41. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నెంబర్ 42. ఇక్కడ ఫ్రూట్ గురించి మాట్లాడుతున్నాను. జనరల్లీ ఫ్రూట్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, అనృత ఫలాలు, అదేవిధంగా నిజ ఫలాలు. ఫాల్స్ ఫ్రూట్ అండ్ ట్రూ ఫ్రూట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ అనృత ఫలాలు అంటే ఫాల్స్ ఫ్రూట్ అని అర్థం. అనృత ఫలాలు లేదా ఫాల్స్ ఫ్రూట్స్ అంటే అర్థం ఏంటంటే కొన్ని మొక్కల్లో పుష్పాసనం లేదా పుష్పవృంతం కూడా ఫలం ఏర్పాటుకు సహకరిస్తాయి. అంటే అండాశయం కాకుండా మిగిలిన పార్ట్ నుంచి రావటం అన్నమాట. అంటే అనృత ఫలాలంటే కొన్ని మొక్కలలో
పుష్పాసనం లేదా పుష్పవృంతం, పుష్పాసనం లేదా పుష్పవృంతం అంతే కదా. పుష్పాలకి ఏదైతే మనకి ఇక్కడ ఫ్లవర్ ఉందనుకోండి, దీన్ని మనం పుష్పవృంతం లేదా పుష్పాసనం అంట. పుష్పాసనం పైన ఫ్లవర్ అరేంజ్ అయి ఉంటుంది. సో కొన్ని మొక్కలలో పుష్పాసనం లేదా పుష్పవృంతం కూడా ఫలం ఏర్పాటుకు సహకరిస్తే, అంటే అండాశయం నుండి కాకుండా ఫ్రూట్ అనేది వేరే పార్ట్ నుంచి వస్తే దాన్ని మనం అనృత ఫలాలు లేదా ఫాల్స్ ఫ్రూట్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ యాపిల్, జీడి మామిడి, స్ట్రాబెర్రీ. యాపిల్, జీడి మామిడి, స్ట్రాబెర్రీ అంటే ఇవి ఫాల్స్ ఫ్రూట్ అన్నమాట. అండాశయం నుంచి ఫ్రూట్ రావాలి, కానీ అండాశయం నుంచి కాకుండా ఫ్లవర్లో వేరే పార్ట్ నుంచి మనకి ఫ్రూట్ వస్తే దాన్ని మనం అనృత ఫలాలు అని చెప్తాము. యాపిల్, జీడి మామిడి, స్ట్రాబెర్రీ అనేది దానికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. తర్వాత నిజ ఫలాలు అంటే ఫలాలు అనేవి కెన్ బి డివైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఫాల్స్ ఫ్రూట్స్ అంటే ట్రూ ఫ్రూట్స్ అంటే అనృత ఫలాలు, అదేవిధంగా నిజ ఫలాలు అని అర్థం. ట్రూ ఫ్రూట్స్ అంటే ఏంటి? అండాశయం నుంచి ఏర్పడాలి, ఓవరి నుంచే మనకి ఫ్రూట్ ఏర్పడితే అటువంటి దాని నిజ ఫలాలు లేదా ట్రూ ఫ్రూట్ అని చెప్పొచ్చు మేడం అండ్ సార్స్. ఓకే, ఇది కాన్సెప్ట్ నెంబర్ 42. ఇది అవచేద్దాం ఈరోజు ఇది అవచేయగలిగితే మనకి బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇది అయిపోతే లైక్ యూనిట్ అయిపోతుంది అనమాట. ఎన్ని రోజులు మనం ఎలాబరేషన్ చేసుకుంటాము, తొందరగా చెప్పేద్దాము. కాన్సెప్ట్ నెంబర్ 44లో ఇక్కడ మనకి అనృత ఫలాలు కాకుండా నేను ముందుగా నిజ ఫలాలు తీసుకుంటాము, ట్రూ ఫ్రూట్స్ తీసుకుంటాము, అండాశయం నుంచి ఏర్పడేది. కాన్సెప్ట్ నెంబర్ 44లో నిజ ఫలాలు తీసుకున్నాను, అంటే ఫల కవచ స్వభావాన్ని బట్టి ఇక్కడ యాక్చువల్గా కాన్సెప్ట్ నెంబర్ 44 ఏంటంటే ట్రూ ఫ్రూట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఈ ట్రూ ఫ్రూట్స్లో కూడా నిజ ఫలాల్లో కూడా ఫల కవచాన్ని బట్టి నిజ ఫలాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కండగల ఫలాలు, రెండోది శుష్క ఫలాలు. మనం అనృత ఫలాల గురించి మాట్లాడలేదు. కాన్సెప్ట్ నెంబర్ 44లో నిజ ఫలాల గురించి మాట్లాడుతున్నాము. ఈ నిజ ఫలాలు అండాశయం నుంచి ఏర్పడతాయి. ఈ నిజ ఫలాలు ఫల కవచం స్వభావాన్ని బట్టి 2 రకాలుగా ఉంటుంది. కండగల ఫలాలు, శుష్క ఫలాలు. కండగల ఫలాలు, శుష్క ఫలాలు. ఓకేనండి, ముందు మనం కండగల ఫలాల్లో ఏముంటుందో మాట్లాడతాం. అంటే కండగల ఫలం అంటే ఫల కవచం అనేది ఫల కవచం అనేది భావ్య ఫల కవచం, ఎక్స్టర్నల్ కవచము. ఇది పలకలే నేను భావ్య అని కరెక్ట్ పలకలే నేను. భావ్య, మధ్య, అంత ఫల కవచాలుగా ఉంటుంది. కండగల ఫలాలంటే ఫల కవచం అనేది భావ్య ఫల కవచము, మధ్య ఫల కవచము, అంత ఫల కవచాలుగా ఉంటుంది. ఎక్స్టర్నల్, మిడిల్, ఇంటర్నల్. సో దీంట్లో ఏముంటాయి మరి? కండగల ఫలాల్లో ఏముంటాయి అంటే మృదు ఫలం ఉంటుంది, బెర్రీ. టెంకగల ఫలం ఉంటుంది, డ్రూప్. ఎస్పరిడియం ఉంటుంది. పెపో లేదా అండ్ పోమ్ అని ఉంటాయి కండగల ఫలాల్లో. ఒక్కసారి శుష్క ఫలాలకు వెళ్దాము. అంటే ఇక్కడ ఫలకవచం కండగా ఉంటుంది, అంటే స్మూత్గా అంతా బాగానే ఉంటుంది. శుష్క ఫలాలంటే ఫలకవచం ఎండిపోతుంది, విభేదన రహితంగా ఉంటుంది, ఎటువంటి విభేదన చూపించదు, ఫలకవచం ఎండిపోయి ఉంటుంది అక్కడ. ఇక్కడ ఫలకవచము కండగల ఫలాల్లో ఫలకవచము భావ్య ఫలకవచము, మధ్య ఫలకవచము, అంత ఫలకవచాలుగా ఉంటుంది. శుష్క ఫలాల్లో ఫలకవచం ఎండిపోయి ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు మనం కాన్సెప్ట్ 45కి వద్దాము. నిజ ఫలాల్లో కండగల ఫలాలు, శుష్క ఫలాలు. కండగల ఫలాలు చెప్పాను, శుష్క ఫలాలు చెప్పాను. కండగల ఫలాల్లో ఏమొస్తాయండి? మృదు ఫలము, టెంకగల ఫలము, యాస్పరిడియము, పోము, అదేవిధంగా పెపో వస్తుంది. సో ఫస్ట్ వన్ కాన్సెప్ట్ నెంబర్ 45. ఖచ్చితంగా ఈ బుక్ మీ దగ్గర ఉండాలి, ఇది ఉండాలి ఖచ్చితంగా. వీలైతే మొత్తం బుక్ అంతా కూడా ఒకే రోజు పీడిఎఫ్ పెట్టేస్తాను. ఆ విషయం యూట్యూబ్లో చెప్పి మరి పెడతాను, చూడండి. ఓకేనండి. సో ఫస్ట్ మనం కండగల ఫలాల్లో ఒక ఫలం తీసుకుందాము, టెంకగల ఫలం. టెంకె మామిడి, కొబ్బరి కదా, టెంకెగల ఫలం, దీన్ని డ్రూప్ అని చెప్తాము. కాన్సెప్ట్ నెంబర్ 45 ఏంటంటే టెంకగల ఫలం లేదా డ్రూప్ అని చెప్పొచ్చు. టెంకగల ఫలం లేదా డ్రూప్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ ఫలం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు. ఎలా వచ్చిందంటే టెంకగల ఫలం అనేది ఏక ఫలదల ఊర్ధ్వ అండాశయం నుండి ఏర్పడి, ఏక ఫలదల ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడి ఒకే విత్తనాన్ని కలిగి ఉంటుంది. టెంకగల ఫలం అంటే డ్రూప్ అంటాము.
ఏక ఫలదల ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడి ఒకే ఒక విత్తనాన్ని కలిగి ఉన్నటువంటి ఫలాన్ని మనం టెంక గల ఫలం అంటాము. ఎగ్జాంపుల్ తెలుసుగా మీకు, టెంక దేంట్లో ఉంటుందండి? కొబ్బరిలో, మామిడిలో ఉంటుంది. కాబట్టి మామిడి అదేవిధంగా కొబ్బరి ఇవి రెండు కూడా టెంక గల ఫలాలకి డ్రూప్కి ఎగ్జాంపుల్. ఓకే, దీంట్లో టెంక గల ఫలాల్లో పలుచని భావ్య కవచం ఉంటుంది. మధ్యలో మనం తినేది కండగల తినే మధ్య ఫల కవచం ఉంటుంది. లోపల అంత ఫల కవచం అనేది టెంక అని ఉంటుంది అనమాట. మరి మామిడిలో కానీ కొబ్బరిలో కానీ మనం తినదగిన భాగం ఏంటంటే మధ్య ఫల కవచం అని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, మధ్య ఫల కవచము. ఓకే, ఇది కాన్సెప్ట్ నెంబర్ 45. కాన్సెప్ట్ నెంబర్ 46 ఏంటంటే మనకి బెర్రీ అంటే మృదు ఫలం గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా నిజ ఫలాలలో, కండగల ఫలాలలో ఎగ్జాంపుల్. దీని పీడిఎఫ్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఈ పీడిఎఫ్ లింక్ కూడా ఉంటుంది. రెండు ఓపెన్ అవుతాయండి. చాలామంది ఎందుకు ఓపెన్ కావట్లేదు అంటున్నారు. కాబట్టి రేపు కొంచెం టెక్నికల్ మా వాళ్ళతో నేను మాట్లాడతాను, అవి సరి చేసి పెడతాను. బీటెక్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు వస్తా అన్నారు. ఓకేనండి. నెక్స్ట్ మృదు ఫలం. కాన్సెప్ట్ నెంబర్ 46లో మృదు ఫలం అంటే బెర్రీ. అసలు బెర్రీ ఎగ్జాంపుల్ వచ్చేసి అర్థం చేసుకోండి, జామ, ద్రాక్ష, టమాటో. జామ, ద్రాక్ష, టమాటో వీళ్ళ ఫల కవచాలు ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. ఈ ఫ్రూట్స్ యొక్క అంటే ఈ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే ద్విఫలదల లేదా బహుఫలదల సంయుక్త అండకోశం నుండి ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ద్విఫలదల లేదా బహుఫలదల సంయుక్త అండకోశం నుంచి ఏర్పడేదే మృదు ఫలం అని చెప్పొచ్చు. కాన్సెప్ట్ నెంబర్ 46లో ఉంది. ఎగ్జాంపుల్ జామ, ద్రాక్ష, అదేవిధంగా మనకి టమాటో అని అర్థం. కాన్సెప్ట్ నెంబర్ 46. కాన్సెప్ట్ నెంబర్ 47 పెపో. కాన్సెప్ట్ నెంబర్ 47 పెపో. ఎగ్జాంపుల్ కుకుంబర్ లేదా దోసకాయ అని చెప్పొచ్చు. కుకుంబర్ లేదా దోస కాదు, దోసకాయ. సారీ, ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసి నాకు తెలుగు ఏంటో అర్థం కావట్లేదు. సరే చూద్దాం. కుకుంబర్ లేదా దోసకాయ పెపో అని చెప్తాము. ఇది త్రిఫలదల ఏకబిల నిమ్న అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది పెపో అనేటువంటి ఫ్రూట్. తర్వాత ఎస్పరీడియం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ సిట్రస్ జాతులు. ఎస్పరీడియం అంటే సిట్రస్ జాతులు బహుఫలదల సంయుక్త బహుబిల ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది. బహుఫలదల సంయుక్త బహుబిల ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడేటువంటి ఫ్రూట్ ఏంటంటే ఎస్పరీడియం. ఎగ్జాంపుల్ సిట్రస్. తర్వాత పోమ్. ఇవన్నీ కూడా దేంట్లో అండి? ఫలాలలో రెండు రకాలుగా ఉంటాయి. ఫాల్స్ మనం చెప్పట్లా, ట్రూ ఫ్రూట్స్లో కండగల ఫలాలు ఉన్నాం మనం. సో తర్వాత పోమ్ చూడండి. పోమ్ అంటే ఎగ్జాంపుల్ యాపిల్. పోమ్కి యాపిల్. ఇది ద్విఫలదల బహుఫలదల నిమ్న అండకోశం నుండి అభివృద్ధి చెందుతుంది. ద్విఫలదల బహుఫలదల నిమ్న అండకోశం నుంచి ఏర్పడేది మనకి పోమ్ లేదా యాపిల్ అని చెప్పవచ్చు. తర్వాత కాన్సెప్ట్ నెంబర్ 49. ఇంతవరకు కండగల ఫలాలు చూసాము. కాన్సెప్ట్ నెంబర్ 45 నుంచి శుష్క ఫలాలు డ్రై ఫ్రూట్స్ అని చెప్పొచ్చు దీన్ని మనం. ఓకేనండి, ఇది చూద్దాం ఒకసారి. శుష్క ఫలాలు ఒకసారి మాట్లాడదాము. డ్రై ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. ఓకే అండి. కండగల ఫలాలకి ఫ్లెష్ ఫ్రూట్స్ అని చెప్తారట. ఓకే, సో లాస్ట్కి వచ్చేసాము. చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. శుష్క ఫలాలు కాన్సెప్ట్ నెంబర్ 49 అంటే ఫలకవచము ఎండిపోతుంది లేదా కండరహితంగా ఉంటుంది. కండగల ఫలాలు 1, 2 శుష్క ఫలాలు. దీంట్లో ఫలకవచం ఎలా ఉంటుంది సార్? ఖచ్చితంగా ఎండిపోయి ఉంటుంది. ఫలకవచం ఎండిపోయి లేదా కండరహితంగా ఉండేటువంటి ఫలాలని శుష్క ఫలాలు అంటాము. ఎగ్జాంపుల్ వేరుశనగ, ఆవాలు అని అర్థం. తర్వాత మనకి శుష్క ఫలాల్లో మనకి ఏముంటాయి అంటే ఫస్ట్ కొన్ని టైప్స్ ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి ఇలా రాశాను. సో శుష్క ఫలాల్లో మనకి అంటే ఏంటో వేరుశనగ, ఆవాలు. వేరుశనగ కానీ ఆవాలు కానీ చూస్తే ఫలకవచం ఎండిపోయి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వన్ ద్వివిదారక ఫలాలు అంటే ఏంటంటే ఫలాలు పృష్ఠోదర తలాల్లో పగిలి 2 సమాన భాగాలుగా విడిపోతాయి. చిక్కుడు కానీ బఠానీ కానీ సోయా చిక్కుడు కానీ చూస్తే ఇలా పగిలితే 2 సమాన భాగాలు అయిపోతాయి కదా ఇలాగా. కాబట్టి ద్వివిదారక ఫలాలు అంటే ఫలాలు
పృష్ఠోదర తలాల్లో పగిలి 2 సమాన భాగాలు అవుతాయి. ఎగ్జాంపుల్ చిక్కుడు, అదేవిధంగా బఠానీ. తర్వాత గుళిక, క్యాప్సూల్, గుళిక గుళిక అంటే ఇంకోటి అంటే శుష్క ఫలాల్లో ఒకటి క్యాప్సూల్, గుళిక. విత్తనాలను విడుదల చేయడానికి అనేక విధాలుగా పగులుతుంది. ఇది గుళిక అంటే అనేక విధాలుగా విత్తనాలని విడుదల చేయడానికి అనేక విధాలుగా పగిలితే దాన్ని క్యాప్సూల్ లేదా గుళిక అంటాము. ఎగ్జాంపుల్ పత్తి, అదేవిధంగా దతుర. తర్వాత కాన్సెప్ట్ నెంబర్ 50, శుష్క అవిదారక ఫలాలు ఉన్నాయి. కొన్ని శుష్క అవిదారక ఫలాలు ఉన్నాయి. ఒకటి చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదిగోండి, ఇది స్వయంగా నేను రాసిందే. ఓకే, శుష్క అవిదారక ఫలాలంటే కొన్ని గడ్డి జాతులలో ఫల కవచము, బీజ కవచము సంయుక్తమై ఉంటాయి. అంటే ఏంటి? రైస్, వరి ధాన్యం ఉంటుంది అది. కొన్ని గడ్డి జాతులలో ఫల కవచము, బీజ కవచము సంయుక్తమై ఉంటాయి. దీన్ని మనం క్యారియాప్సిస్ అంటాము లేదా కవచ బీజకం అని చెప్తాము. కవచ బీజకం కానీ క్యారియాప్సిస్ అంటాము. ఓకేనండి. తర్వాత ఇదొకటి. సో మరికి క్యారియాప్సిస్ లేదా కవచ బీజకానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వరి లేదా అదేవిధంగా గడ్డి జాతి మొక్కలు లేదా పోయేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలు అని చెప్పవచ్చు. సో అదొకటి వచ్చింది. శుష్క అవిదారిక ఫలాల్లో ఫస్ట్ వచ్చింది కవచ బీజకం, క్యారియాప్సిస్ అంటాము. అంటే ఫల కవచము, బీజ కవచము సంయుక్తమై ఉంటాయి వరిలో, కొన్ని గడ్డి జాతుల్లో. రెండోది జీడి మామిడి. చూడండి ఒకసారి, జీడి మామిడిలో ఉన్నటువంటి ఫలాన్ని పెంకుగల ఫలం అంటాము. యాక్చువల్గా జీడి కాయ, దీని కింద గింజ ఉంటుంది. యాక్చువల్గా ఆ గింజే ఫ్రూట్ యాక్చువల్గా అయితే, కానీ మనం పైన ఫ్రూట్ అనుకుంటాం. అది కాదు, ఆ ఏదైతే ఉందో అది ఫ్రూట్గా ఉంటుంది మనకి జీడి మామిడిలో. కాబట్టి జీడి మామిడిలో ఫలాన్ని మనం పెంకుగల ఫలం అంటాము, నట్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మూడోది వచ్చేసి ట్రైడాక్స్, గడ్డి చామంతిలో. ట్రైడాక్స్లో ఒకే విత్తనం గల ఫలము దీర్ఘకాలికమైనటువంటి కేసు గుచ్చం లాంటి రక్షక పత్రం కలిగి ఉంటుంది. ట్రైడాక్స్లో ఒకే విత్తనం ఉన్నటువంటి ఫలం అనేది దీర్ఘకాలికమైన ప్యాపస్, కేస గుచ్చం లాంటి రక్షక పత్రాలని కలిగి ఉంటుంది. దీన్ని మనం సిప్సెలా అంటాము, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం సిప్సెలా అంటాము. తర్వాత నాలుగోది శుష్క అవిదారక ఫలాలు. నాలుగోది ఏంటంటే ఫలాలు ఒకే విత్తనం గల ఫలాంశాలుగా విడిపోతాయి. ఫలాలు ఒకే విత్తనం గల ఫల అంశాలుగా విడిపోతాయి. దీన్ని షైజోకార్పిక్ అంటాము. ఎగ్జాంపుల్ ఎకేషియా, అదేవిధంగా ఆముదం అని అర్థం. ఐదోది సీతాఫలంలో ప్రతి ఫలదళం ఒక చిరు ఫలంగా అభివృద్ధి చెందుతుంది. సీతాఫలంలో ప్రతి ఫలదళం అనేది ఒక చిరు ఫలంగా అభివృద్ధి చెందుతుంది. అటువంటి గుమిగుడినటువంటి ఫలాలను మనం ఏమంటాము? సీతాఫలాన్ని అగ్రిగేట్ ఫ్రూట్స్ అంటాము లేదా సంకలిత ఫలాలు అంటాము. ఇది సీతాఫలంలో ఉంటుంది. తర్వాత అనాస, అదేవిధంగా పనసలో పుష్ప విన్యాసం మొత్తం ఒకే ఫలంగా, అంటే మనం తినేటువంటి అనాసలో మనం తినేదంతా కూడా పుష్ప విన్యాసం. అది అనాస అదేవిధంగా పనసలో పుష్ప విన్యాసం మొత్తం కూడా ఒకే ఫలంగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని మనం సంయోగ ఫలం అంటాము, కాంపోజిట్ ఫ్రూట్ అని చెప్తాము అనాస అదేవిధంగా పనసలో. ఓకేనండి. తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ఒకసారి రాశాను చూడండి. కొబ్బరిలో కాన్సెప్ట్ నెంబర్ 51 మోస్ట్ ఇంపార్టెంట్ రాశాను. ఇలా చూడండి, ఇలాగ రాశాను, సమరీ రాశాను చూడండి. కొబ్బరిలో టెంకగల ఫలము, మావిలో టెంకగల ఫలమే, టమాటాలో మృదు ఫలము, దోసకాయలో పెపో, ఆరెంజ్లో ఎస్పరిడియము, యాపిల్లో పోమ్, పైసంలో ద్వివిధారక ఫలము, దతురాలో గుళిక, వరిలో కవచ బీజకం, ట్రైడాక్స్లో సిప్సెలా, సీతాఫలంలో సంకలిత ఫలం, అనాసలో మనకి సంయోగ ఫలం అని అర్థం. ఓకేనండి. ఒకసారి ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మనకి పేజ్ నెంబర్ 81లో ఇక్కడ ఏ ఫలంలో ఏది తింటాము, తినదగిన పార్ట్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు సార్ అండ్ మేడమ్స్. ఇది కూడా మీకు పీడిఎఫ్లో ఫోటో తీసి పెట్టేస్తాను. అంటే ఈరోజు చూస్తాను, ఇప్పుడు పెట్టేస్తాను. సో నియర్లీ టైం వచ్చేసి చాలా టైం అయిపోయింది. ఓకే, ఇది మీకు ఇస్తాను. సో తర్వాత సమరీ కూడా ఇస్తానండి. సమరీ కూడా ఇగో ఈ పార్ట్ కూడా ఇస్తాను, పీడిఎఫ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనితో మనకి
యూనిట్ 2 అయిందండి. యూనిట్ 2 ఏంటంటే ఫస్ట్ ఇయర్ బాటనీలో యూనిట్ 2 కంప్లీట్ చేసాము. ఎలాగ లైన్ వైజ్గా ఎలా చదువుకోవాలి, కాన్సెప్ట్ వైజ్గా ఎలా చదవాలో చెప్తున్నాను కాబట్టి ఇప్పటికి 2 యూనిట్స్ కంప్లీట్ చేసాము. కంగారు పడకండి, అన్ని వీడియోస్ వస్తాయి సార్ మేడమ్స్. సో దయచేసి ఫ్రీ వీడియోస్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయాలి, మీరు లైక్ బటన్ టైప్ చేయాలి, ప్రెస్ చేయాలి. ఓకేనండి. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో ఈరోజు అప్లోడ్ అయితే ఈరోజు, రేపు మార్నింగ్ అప్లోడ్ అయితే రేపు మార్నింగ్ మీకు ఆ పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.